ఓం మహాగణపతి నమ, ఓం సరస్వతి నమ, ఓం హైగ్రీవాయ నమ, ఓం మహామృత్యుంజయాయ నమ. ప్రియమైన ఆత్మబంధువులారా, ఏది విన్న తర్వాత మళ్ళీ వినడానికి ఏమీ అవసరం లేదు. అటువంటి భగవద్గీత అనే జ్ఞానయజ్ఞము 29వ భాగానికి స్వాగతం, సుస్వాగతం. ఆత్మబంధువులారా, మనం ఇప్పుడు 7వ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగము గురించి తెలుసుకోబోతున్నాండి. మనకి తెలుసు, జ్ఞానము విజ్ఞానం తరచుగా మనం వాడుతూ ఉంటాం. జ్ఞానం అంటే ఏంటి, విజ్ఞానం అంటే ఏమిటి? జ్ఞానం అంటే గురువుల నుండి, పెద్దల నుంచి నేర్చుకున్న విద్యలు, శాస్త్రాలు, వేదాలు అధ్యయనం చేయటం వల్ల వచ్చిన జ్ఞానము. వీటినన్నింటినీ మనం క్లుప్తంగా జ్ఞానం అని మనం అనుకుంటూ ఉంటామండి. మరి విజ్ఞానం అంటే ఏంటంటే, ఈ తెలుసుకున్న జ్ఞానాన్ని అంతటిని కూడా ఆచరణాత్మకంగా ఆచరణలో పెడితే అది విజ్ఞానం అవుతుంది. ఇదన్నమాట అండి జ్ఞానము విజ్ఞానం యొక్క అర్థం. ఇప్పుడు ఈ అధ్యాయంలో మనం పరాప్రకృతి, అపరాప్రకృతి, సృష్టిలో ఉన్న అన్ని వస్తువులలో, జీవరాశులలో ఉన్న పరమాత్మ యొక్క ఉనికి, దైవీ శక్తులు, అసుర శక్తులు, దేవతల ఉపాసన, పరమాత్మ గురించి తెలిసిన వారు, తెలియని వారు, మరి వారు ఎలా ప్రవర్తిస్తారు, ఈ విషయాలన్నింటినీ కూడా ఈ అధ్యాయంలో కృష్ణుడు అర్జునుడికి బోధించబోతున్నాడు. మరి మనం కూడా తెలుసుకుందామా? మయ్యాసక్తమనా పార్థ యోగం యుంజన్మదాశ్రయ అసంశయం సమగ్రం మాం యదా జ్ఞాన్యసి తక్షృణు. జనరల్గా మనం ఎలా భావిస్తూ ఉంటాం అంటే, నేనంటే నేను అంటే నా శరీరము, నా పేరు, వయసు వచ్చిన తర్వాత నా రూపం. జనరల్గా అందరికీ కూడా ఈ విధంగా భావన ఉంటుంది. నేను, నువ్వు. అలాగే నువ్వంటే మీరు, మీ పేరు, మీ రూపము. ఇదే కదా జనరల్గా వచ్చేది. అందరిలోని భావన ఇదే కదండి. నేనంటే ఏమిటండి? కానీ నేను ఈ శరీరము ఒకటి కాదు అని తెలుసుకోవటం జ్ఞానం. అందుకే మా జ్ఞాస్యతి అన్నారు కృష్ణ పరమాత్మ గారు. అంటే నీ గురించి, ఆత్మ గురించి తెలుసుకో. నేను అంటే నా పేరు, నా శరీరము, రూపమని భావించటం అంటే ప్రాకృతిక స్వభావాన్ని కలిగి ఉండటం. నేను ఈ శరీరము కాదు, నేను ఆత్మస్వరూపుడిని తెలుసుకోవటమే పరాప్రకృతుడి గురించి తెలుసుకోవటం. అలాగే నేను దేవుడిని పూజిస్తున్నాను అని అనుకుంటే కనుక నేను వేరు, భగవంతుడు వేరు అని మనం భావిస్తున్నాం. దీన్ని సగుణోపాసన అంటాం. అలా కాకుండా నేను వేరు, భగవంతుడు వేరు కాదు, భగవంతుడు నాలో ఉన్నాడు, నేనే ఆత్మస్వరూపుడిని అని తెలుసుకోవటం నిర్గుణోపాసన. సో ఈ విధమైన విషయాలన్నింటి యొక్క పరిజ్ఞానాన్ని మనం జ్ఞానము అని అనుకుంటాం. ఈ తెలుసుకున్న జ్ఞానాన్ని మనం ఆచరణాత్మకంగా ఆచరణలోకి పెట్టినట్లయితే దాన్ని విజ్ఞానము అంటారండి. ఇంకాస్త ముందుకెళ్తే భగవంతుని మీద ఆసక్తి కలిగిన వారు, పరమాత్మను పూర్తిగా ఆశ్రయించిన వారు, కనీసం పరమాత్మ గురించి తెలుసుకున్నవారు చాలా తక్కువగా ఉంటారండి. కేవలం గర్భగుడిలో ఉండే విగ్రహాలు మాత్రమే దేవుళ్ళని నమ్మేవాళ్ళు, చిత్రపటాల్లో ఉన్న దేవుళ్ళు చూసుకుని వారే దేవుళ్ళని నమ్మేవారు, వీటికి విపరీతమైన అలంకరణలు చేస్తూ ఊరేగింపుల్లో పాల్గొంటూ అదే భక్తిని నమ్మేవాళ్ళు, యజ్ఞ యాగాదులు చేస్తూ, పూజలు వ్రతాలు చేస్తూ ఇదే భక్తి అని నమ్మేవాళ్ళు, బాబాజీలు స్వామిని వెనకాల పడుతూ వారే దేవుళ్ళని నమ్మేవారు మరికొంతమంది. ఇప్పుడు ఏది మంచిది ఏది చెడ్డదని మనం డిస్కస్ చేయట్లేదండి. ఇవన్నీ భక్తి మార్గాలని అనుకున్నా ఇది ప్రాథమిక విద్య మాత్రమే. ప్రాథమిక విద్య తర్వాత మాధ్యమిక విద్య, ఆ తర్వాత ఉన్నత విద్య అని ఉంటుందండి. సగుణోపాసన మనం ప్రాథమిక విద్య కింద తీసుకున్నట్లయితే మనం నిగుణోపాసన వైపు వెళ్ళాలి. అది ఉన్నత విద్య. ఆ ఉన్నత విద్య వైపు మనం అడుగులు వేయాలి.
ఒక్కొక్క అడుగు ముందుకు వెళ్ళి కొద్ది మనసులో ఉన్న పొరలు విడిపోయి నిజమైన భగవతత్వాన్ని తెలుసుకోవాలి. ఆత్మస్వరూపుడు ఎక్కడున్నాడని తెలుసుకోవాలి. ఇది ఉన్నత విద్య. అడుగులు అడ్డుపడాలి. దీనికి కావలసిన లక్షణాలు మొదటి పద్యంలోనే మొదటి శ్లోకంలోనే కృష్ణ పరమాత్ముడు చెప్పడం జరిగిందండి. ఒకటి, భగవంతుడిని తెలుసుకోవాలనే ఆసక్తి మనసులో కలిగి ఉండాలి. భగవంతుడి గురించి సందేహం లేకుండా తెలుసుకోవడానికి యోగాభ్యాసాలని అభ్యసించాలి. అంటే ఆత్మ సాక్షాత్కారానికి కావలసిన అన్ని విషయాలందు ఆసక్తి ఉండి వాటి యందు సాధన చేయాలి. ఇక 3, పూర్తిగా భగవంతుణ్ణి ఆశ్రయించాలి. ఈ 3 క్వాలిఫికేషన్స్గా తను తెలుసుకోవాలంటే భగవంతుడు చెప్పడం జరిగిందండి. అందుకే మయ్యాసక్త మనాహ అనే పదాన్ని ఇక్కడ వాడటం జరిగింది. ఇంకో విషయంలోకి వెళ్తే మనకు మనసు చాలా ప్రధానమైనది అని చాలాసార్లు చెప్పుకున్నాం. అంటే మనం ఇంకో రకంగా మనసు ఒక టార్చ్ లైట్ వంటిది. ఈ టార్చ్ లైట్ జనరల్గా మనం ప్రాపంచిక విషయాలు పెట్టి స్విచ్ వేస్తాం. అంటే ఎప్పుడు కూడా మనసు ప్రాపంచిక విషయాలపైనే ఉంటుంది. కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా ఈ ఫోకస్ అంతా కూడా టార్చ్ లైట్ ఫోకస్ ఎట్లా ఉంటుందో ఆ విధంగా వాటి మీద ఉంటుందండి. అలా కాకుండా ఆ టార్చ్ లైట్ని వెనక వైపు అంటే మన వైపు మన ఆత్మస్వరూపుడికి మనం తిప్పుకున్నట్లయితే అందులో ఆత్మస్వరూపుడు ఉన్నాడు, నేనే పరమాత్మ స్వరూపుణ్ణి, నాలోనే పరమాత్మ ఉన్నాడు అనే విషయం బోధపడుతుంది. ఇదే తెలుసుకో నాయన, ఉన్నత విద్య వైపు ప్రయాణించాలి, దానికి కావాల్సిన అర్హతలు తెలుసుకో, నన్ను ఎలా పొందాలి అని వివరంగా చెప్పడం మొదలుపెట్టాడండి. మనం కూడా వింటున్నాం కదా శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు, మనకి ఏమర్థమైందండి? భగవంతుని తెలుసుకోవాలంటే భగవంతుని యందు ఆసక్తి కలిగి ఉండాలి, భగవంతుని ఆశ్రయించాలి, నీవే తప్ప నితః పరం వెలుగా అని పూర్తిగా భగవంతుడికి సరెండర్ అవ్వాలి. భగవంతుని అనునిత్యము ధ్యానంతో అంటే ధ్యానం చేస్తూ మనసును పరమాత్మ ఏంది లగ్నం చేయాలి. ఇలా చేస్తే మనకు అప్పుడు ఆత్మదర్శనం కలుగుతుంది. భగవంతుడు ఎక్కడో లేడు, నాలోనూ ఉన్నాడు, ఆ పరమాత్మ స్వరూపుడనే జ్ఞానం మనకు కలుగుతుందండి. ఈ మార్గాల్ని మనకు ఆయన చెప్పగా మనం అర్థం చేసుకుంటే కరెక్ట్ అయిన పాత్రలో ప్రయాణించడానికి మనకు కూడా ఒక అవకాశం కలుగుతుంది. జ్ఞానం తేహం సవిజ్ఞానమిదం వక్ష్యామ్యశేషతః యజ్ఞాత్వా నేహ భూయోన్యజ్ఞాతవ్యా వమశిష్యతే. ఈ అనంత విషయంలో ఏది తెలుసుకుంటే ఇక ఏది తెలుసుకోవాల్సిన అవసరం ఉండదో అట్టి విజ్ఞానాన్ని సంపూర్ణంగా ఏమీ మిగిల్చకుండా నీకు చెప్తున్నాను, శ్రద్ధగా విను అర్జున. అంటే ప్రపంచంలో తెలుసుకునే విషయాలు చాలా ఉంటాయండి. కొంతమంది అనుకుంటారు తమకు అన్నీ తెలుసు అనుకుంటారు, వారు అజ్ఞానులు. ఎంత తెలుసుకున్నా ఇంకా ఉంటూనే ఉంటుందండి. కానీ ఏది తెలుసుకున్న తర్వాత ఏది తెలుసుకోవాల్సిన అవసరం లేదో అటువంటి జ్ఞానాన్ని నీకు ఇప్పుడు నేను చెప్తున్నాను, శ్రద్ధగా విను అర్జున అని కృష్ణమాముడు చెప్తుండే. చెట్టుకి నీళ్లు పోయారంటే మన చెట్టు మొదట్లో నీళ్లు పోస్తే ఆ చెట్టు చివరి రెమ్మ వరకు ఆకు వరకు కూడా నీళ్ళన్నీ అంతండి. అంతేగాని చెట్టు పైకెక్కి ప్రతి ఆకుని మనం తడపాల్సిన పని ఉందంటారా? లేదు కదా, అలా చేయం కూడా కదా. సో అదే విధంగా ఏది తెలుసుకుంటే మరి ఏమి తెలుసుకోవక్కర్లేదు అటువంటి విజ్ఞానాన్ని, ఇదం స విజ్ఞానం, అటువంటి అనుభవ సత్యమైన విజ్ఞానాన్ని అశేషత సంపూర్ణముగా ఏమీ మిగల్చకుండా తే నీకు వక్ష్యామి చెబుతాను, శ్రద్ధగా విను, అర్థం చేసుకో అర్జున. మనుష్యానాం సహస్రేషు కశ్చిద్యతది నిర్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేతి తత్వతః. అనేక వేల మంది మనుషులలో ఒక్కడు మాత్రమే మోక్ష సిద్ధి కొరకు ప్రయత్నిస్తున్నాడు. అటువంటి సాధకులలో ఒక్కడు మాత్రమే ఆత్మతత్వాన్ని తెలుసుకుని నన్ను
చేరుకుంటున్నాడు లేదా నన్ను తెలుసుకుంటున్నాడు అని ఈ శ్లోకం ద్వారా కృష్ణ పరమాత్ముడు చెప్పడం జరిగిందండి. ఇక భక్తుల్లోకి విషయం అయితే ఎంతోమంది వేలల్లో నన్ను తెలుసుకోవడానికి, నన్ను చేరుకోవడానికి ప్రయత్నిస్తుంటారు ముముక్షులు అవుదామని. అయితే వారందరూ కూడా ప్రయత్నిస్తుంటారు, అందులో ఏ ఒక్కరో మాత్రమే నన్ను చేరుకోగలుగుతున్నారు, చేరుకుంటున్నారు. ఎందుకు ఇంత తక్కువ మంది చేరుకోగలుగుతున్నారు అంటే, సాధారణ మానవుల్లో 100కి 90 మంది దేవాలయాలకు వెళ్తూ తమకు భక్తి ఉందని నిరూపించుకోవాలని అనుకుంటూ ఉంటారు. కొంతమంది దేవాలయాలకు వెళ్ళిన పూజలు అలంకరణ దగ్గరే ఆగిపోతూ ఉంటారండి. మరికొంతమంది విగ్రహాలను దర్శించేవాళ్ళు ఓన్లీ కొద్దిమంది మాత్రమే ఆ విగ్రహాల వెనకాల ఉన్నాన్ని, భగవంతుని, భగవతత్వాన్ని అర్థం చేసుకుంటారు. కొంతమంది మరింత ముందుకు వెళ్ళి శివకేశవుల మధ్య భేదాలను సృష్టిస్తూ అయోమయంలో పడేసి కక్షలో కావన్యాలకి బాటలు వేస్తున్నారు. ఇది వారి అజ్ఞానం. భక్తికి అప్పుడే ఏం తొందర, రిటైర్మెంట్ తర్వాత మనం దానికోసం ఆలోచిద్దాం. కాలు చెయ్యి బాగున్నప్పుడే 4 పైసలు వెనకాల వేసుకుంటే మనకు బాగా ఉపయోగపడుతుంది అని ఈ భక్తి మార్గాన్ని వాయిదాలు వేస్తూ ఉంటారండి. రిటైర్ అయిన తర్వాత అప్పుడు కూడా అనుకుంటాడు ఏదో చేద్దామని. ఈ లోపల ఒక మంచి ఆఫర్ వస్తుంది. ఆయన పనిచేసిన గత ఉద్యోగ రీత్యా మంచి ఆఫర్ వస్తే వెంటనే ఈ భావన మళ్ళీ అందులోకి వెళ్ళి మళ్ళీ అందులో జాయిన్ అయ్యి ఉద్యోగం చేస్తుంటాడు. కొంతమంది ఇంట్లో ఉండి ఏం చేయాలో తెలియక పిల్లలకు సహాయం పడుతూ, ఇల్లుకి కాపలాగా ఉంటూ చిన్న చిత్తగా పనులు చేస్తూ కాలం గడిపిస్తూ ఉంటారండి. కొంతమంది సరైన గురువు కోసం తాపత్రయపడుతూ ఓ గురువుని చూసుకుంటారు. ఆ గురువు పాదపూజలు చేయించుకుంటూ ఉంటాడు తప్ప సరైన మార్గాన్ని ఉపదేశించడు. కొంతమంది గురువులు వీరిని సరైన మార్గంలో పెడతానికి ప్రయత్నిస్తూ ఉంటారు, ఎన్నో రకాల ఉపాయాలు చెప్తారు, దారి చూపుతారు. వీళ్ళు అందులోకి వెళ్లకుండా తాత్సారం చేస్తూ సమయాన్ని గడుపుతుంటారు తప్ప విషయాన్ని తెలుసుకోవడానికి మనసును కేంద్రీకరించరు. ఇక్కడ ఇంకో విషయంగా చెప్పండి, ఈ జన్మలో మనం భగవంతుని తెలుసుకోవాలని ఆసక్తి కలగాలన్నా గత జన్మ వాసనలు, అంటే గత జన్మలో కూడా మనం సాధన చేసిన వాళ్ళు అయ్యండి, భగవంతుని తెలిసిన తపంలో ఎన్నో పూజలు పురస్కారాలు ఇవన్నీ చేసి ఉండి ఒక భక్తి అనేది ఒక బీజం మనలో ఉంటే అది ఆ వాసనలన్నీ ఈ జన్మ కూడా వచ్చి మన మనసు అటువైపు మళ్ళీ భగవంతుని తెలుసుకోవాలనే ఆశ కలిగి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయటం మొదలుపెట్టి మూక్షగా మారడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ గత జన్మ వాసన లేకపోతే మనసు అటు మళ్ళదు అని చెప్పింది. ఏమైనప్పటికీ కూడా ఆధ్యాత్మికత అనేటువంటి ఒక బాట ఉంటే ఎప్పటికో తప్పనిసరిగా ఒక దారిలో వెళ్తాడు. ఆధ్యాత్మికత ఏమిస్తుందని చాలామంది అడు టైం వేస్ట్, గుడికి వెళ్ళటం, రాళ్ళు రప్పలను చూస్తాం, ఏదో మంత్రాలు చదవమంటారు, అదంటారు ఇదంటారు, ఏదో చెప్తూ ఉంటారండి. ఇందాక రిటైర్మెంట్ ఏదో చేస్తాం, కాలు చెయ్య మనకు సరిగ్గా ఉండాలి కదా, అప్పుడు మన మనసు సరిగ్గా పనిచేయాలి కదా, కళ్ళు సరిగ్గా కనపడాలి కదా. సో 60 ఏళ్ళ వరకు నేను ఏం చేయను తర్వాత ఆలోచిస్తున్నాను, అప్పుడు కూడా డబ్బులు వెనక పరిగెడుతున్నాడు. సో సమయం ఇప్పుడే, ఏ క్షణం మనం అనుకున్నామో అదే సుముహూర్తం, అప్పుడే సాధన మొదలు పెట్టాలి. అలాగే ఆధ్యాత్మికత చాలామంది అడుగుతుంటారండి, ఏమిస్తుందండి ఆధ్యాత్మికత అంటే? ఆధ్యాత్మికత నీకు ధైర్యాన్ని ఇస్తుంది. ఏమిస్తుంది ఆధ్యాత్మికత? నీకు కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఏమిస్తుంది నీకు జీవితంలో ఆటుపోట్లను తట్టుకోగలిగిన సామర్థ్యాన్ని, సంయమనాన్ని ఇస్తుంది. ఆధ్యాత్మికత ఏమొస్తుంది? ద్వంద్వాలకు అతీతంగా బ్రతకడం నేర్పుతుంది. ఆధ్యాత్మికత ఏమొస్తుంది? ఆత్మతత్వాన్ని తెలుసుకుంటానికి ఒక మార్గాన్ని చూపుతుంది. ఆ మార్గంలో వెళ్ళి దాన్ని తెలుసుకుంటే ఏది తెలుసుకున్న తర్వాత ఏది తెలుసుకున్న అవసరం లేదో అటువంటి రాజ్యబాట ఏర్పాటు చేస్తుంది. అయితే ఇదంతా సులభంగా జరిగేవారు కాదు. ప్రాథమిక విద్య, మాధ్యమిక విద్య, ఉన్నత విద్య, మనం ఎలాగా పిహెచ్డీ వరకు చదువుతూ ఉంటాం. ఒకసారి పిహెచ్డీ చదివేస్తామంటే చదవం కదా, 1వ తరగతి నుంచి మొదలు పెడతాం. అలాగే ఇక్కడ కూడా
అదే భగవంతుని చేరుకునే రాచపాటని ఏర్పాటు చేస్తుంది. మరి డీప్గా అర్థం చేసుకుంటే పరుగు పందెం మొదలు పెట్టేటప్పుడు ఎంతోమంది ఉంటారండి. ఫైనల్గా ఎవరో ఒకళ్ళే వస్తారు, ఒకళ్ళో ఇద్దరు ఫస్ట్ సెకండ్ అని ఈ విధంగా. అలాగే చెట్టుకి ఎన్నో పూలు పోస్తాయండి, పూలైనా చాలా వరకు రాలిపోతాయి, కొన్ని పిందెలలో రాలిపోతాయి, ఫైనల్గా కొన్ని మాత్రమే ఫలాలుగా మారుతాయి. చెట్టుకి ఎన్నో పూలు పోస్తాయి, ఆ పూలన్నీ భగవంతుడి పాదపద్మంలోకి చేరతాయా? చేరవు. కొన్ని మాత్రమే ఆ భగవంతుని పాద పూజకి పనికి వస్తాయి, మిగిలినవి అక్కడికి చేరవు. ఆ విధంగానే ఎంతోమంది నా కోసం చేరుకోవాలని, నన్ను తెలుసుకోవాలని కోరుకుంటారు, కానీ ఒకరో ఇద్దరో మాత్రమే నన్ను చేరగలుగుతున్నారు అని కృష్ణ పరమాత్ముడు ఈ శ్లోకంలో చెప్పడం జరిగిందండి. మరి సమయాభావం వల్ల ఈరోజు ఈ ఎపిసోడ్ ఇక్కడితో ముగిస్తున్నాను.